హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ సెట్ మనకి ఎగ్జామ్ అయితే జరగబోతుంది కదా! దాని గురించి మనము తెలుగులో పేపర్‌నైతే చూద్దాము. ఇది టీజీ సెట్‌కి సంబంధించిన పేపర్. ప్రీవియస్‌గా జరిగింది కదా! టీజీ టెట్. అందు నుంచి నేను ఈ పేపర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ టీజీ సెట్ సిలబస్ మన ఏపీ సెట్ సిలబస్ సేమే ఉంటుంది. మ్యాక్సిమము 90% సేమ్ ఉంది. ఒక తెలంగాణ కవుల గురించి తప్ప మిగతా అంతా కూడా సేమ్ సిలబస్సే ఉంది. కాబట్టి ఈ పేపర్ మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోటి పేపర్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ పేపర్‌ని ఒకసారైతే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినరు ఏ బిట్స్ ఎక్కువగా ఇస్తున్నారు, ఏంటి అనేదైతే మీకు ఒక ప్రాక్టీస్‌గా ఉంటుంది. ఫస్ట్ టైమ్ రాసే వాళ్ళకి ఒక ప్రాక్టీస్‌గా ఉంటుందనే ఉద్దేశంతోటి మీకు ఈ పేపర్‌నైతే అందిస్తున్నాను. మొత్తము ఏపీ సెట్‌కి సంబంధించి పేపర్ మొత్తం 300 మార్క్స్‌కైతే ఉంటుంది. 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. 50 పేపర్ 1కి 100 బిట్స్ ఏమో పేపర్ 2కి అయితే ఉంటుంది. 100 బిట్స్ అనేటివి మీకు కంటెంట్ నుంచి అయితే వస్తాయి. ఇది పేపర్ 2లో. పేపర్ 1లో మీకు పరిశోధనకు సంబంధించి, కంప్యూటర్‌కి సంబంధించి, ఐసీటీసీకి సంబంధించి ప్లస్ ఇంకా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి క్వెషన్స్ 50 క్వెషన్స్ అయితే ఇస్తారు. డేటా ఇంటర్ప్రిటేషన్ ఆ చాప్టర్ కూడా ఉంది. ఇలాగా మీకు 50 క్వెషన్స్ ఉంటాయి. 50 క్వెషన్‌కి ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. అక్కడ మీకు 100 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 100 బిట్స్‌కి ఒక్కొక్క బిట్‌కి 2 మార్క్స్ చొప్పున 200 మార్క్స్ అయితే ఉంటాయి. మొత్తం ఓవరాల్‌గా 300 అయితే మనకి మార్క్స్. ఇదైతే తెలుసుకోండి. ఇక ఏపీ సెట్ రాసే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమము క్వాలిఫై అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు సెట్ క్వాలిఫై అయ్యారనుకో మనకి మేలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ రాబోతుంది. అందుకని మీరు క్వాలిఫై అయితే డీఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ అయితే మీరు రాసుకోవచ్చు. మనము డీఎస్సీకి టెట్ ఏ విధంగా క్వాలిఫై అయితే మనం డీఎస్సీ రాసుకుంటామో అదే విధంగా మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారనుకోండి జేఏలు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే మీరు రాసుకోవచ్చు. ఇంతే అండి. ఇక పేపర్ ఏ విధంగా ఉందా అనేదైతే చూద్దాము. మీరు తప్పుగా అనుకోకండి. దీంట్లో ఆన్సర్స్ కూడా ఉంటాయి. నేను క్వెషన్ చదివి ఆన్సర్ చెప్తున్నాను అని అనుకోకండి. ఆన్సర్స్ అక్కడే ఉంటాయి కాబట్టి నేను దీన్నేమైతే మార్చడానికైతే ఏముండదు. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ టైమ్ రాసే వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటారు గదా! ఎలాంటి బిట్స్ వస్తాయి ఏంటి అని. అందు గురించి నేను ఈ పేపర్ అయితే మీకు ప్రాక్టీస్‌గా ఉంటుంది అనే ఉద్దేశంతోటి తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో మీరు ప్రాక్టీస్ చెయ్యండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కూడా మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పేపర్ 1 కూడా నేను ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. అది కూడా ఐడి కార్డ్‌లో ఇస్తాను. ఒకసారైతే చూడండి. ఇక సిలబస్ కూడా తెలుగు సిలబస్, పేపర్ 1 సిలబస్ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. మీరు బెస్ట్ బుక్స్ కూడా నేను మీకు అందించడం అయితే జరిగింది. లింక్స్ అవి కూడా చూసుకొని మీరు బుక్స్ కావాలంటే తీసుకోండి. ఇక చూడండి. కావ్యంలో విభిన్న కథలు ఏకార్థ సమ్మవేతత్వం కలిగి ఉండడానికి విశ్వనాథ పెట్టిన పేరేమిటి? ఏక ఏక వాక్యత అని పెట్టాడు. ఇక మీరు నా వాయిస్ మీకు నచ్చకపోతే మీరు వీడియోనైతే మ్యూట్ చేసుకొని వాయిస్‌ని మ్యూట్ చేసుకొని మీరు వీడియో బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ఈ పేపర్ పెట్టి నేను ఒక్కొక్కసారి ఇవి బిట్స్ అనేటివి వింటూ ఉంటారు కొంతమంది. ఆ వినే వారి కోసము వాయిస్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకని వాయిస్ అయితే పెడుతున్నాను. వర్తమాన కవిత్వాన్ని విశ్లేషించిన చేరాతలు ఎవరివి? చేరాతలు ఎవరివి? చేరాతలు అనేది చేకూరి రామారావు గారిది. జైన పురాణ లక్షణాలను వీరశైవ బసవపురాణానికి అనువర్తించి విశ్లేషించిన వారు ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. కుంజరం కుంజరయూదంబు దోమకుత్తుక జొచ్చెను అన్న దానిలోని కుంజరయూధ అనగా మాతాంగ సమూహము. సరైన వరుస క్రమాన్ని నిర్ణయించండి. అనుశాసనిక, అశ్వమేధ ఆశ్రమవాస, మౌసల అని మనకి వరుస క్రమము, జతపరచుము అనే బిట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. మీరు వీటినైతే ప్రాక్టీస్ చేయండి. కవుల యొక్క రచనలు, వారు ఎవరికి అంకితం ఇచ్చారు, ఏ ఏ రచనలు చేశారు, ఇలాంటి బిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఏ ఏ బిట్స్ ఉన్నాయో చూద్దాము. మొత్తం ఓవరాల్‌గా పేపర్ చూసిన తరువాత మనము ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది కూడా డిస్కషన్ చేద్దాం. విభాస వి విభావసుడు, హరిదశ్వుడు, అంశుమాలి
నాలుగవ దానిలో ఉండదగినదేదో నిర్ణయించండి. కజ్జోత్తుడు. సరి సరి అయినవి గుర్తించండి. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు ఎక్కువగా ఫిట్జరాల్డ్ ఇంగ్లీష్ అనువాదం ఆలంబనగాను చేసినవే. గీతాంజలి అనువాదకుల్లోని చర్ల గణపతి శాస్త్రి, కొంగర జగ్గయ్యలు కూడా ఉన్నారు. మనకి ఏ, డి అనేది 2 సరైన సమాధానాలు. ద్విపద తరవోజుల మధ్యనున్నటువంటి సంబంధం ఏమిటి? తరవోజను సగానికి విరిస్తే ద్విపద పాదం అవుతుంది. ఇలాంటి బిట్స్ డిఎస్సిలో కూడా అడుగుతారు. మీరు తెలుగు సబ్జెక్ట్ ఎవరైనా ఉన్నవాళ్ళు బిట్స్ అయితే ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనే లియోనార్డ్ బ్లూమ్ఫీల్డ్ ప్రశంసించిన గ్రంథం ఏంటి? పాణిని అష్టాధ్యాయి. సరైన వాటిని గుర్తించండి. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా సంపుటిలో 6వది ద్రావిడ భాషకు సంబంధించింది. ఇక వ్యాకరణాంశ నిర్మాణాన్ని బట్టి భాషను వర్గీకరించడానికి జాత్యాశ్రిత వర్గీకరణం అంటారు. ఇక సంస్కృత, లాటిన్, గ్రీక్ మరికొన్ని భాషలు ఒకే మూల భాష నుండి పుట్టాయని సర్ విలియం జోన్స్ ప్రతిపాదించాడు. మన దేశంలో సంస్కృత, తమిళ భాషలకు వర్ణనాత్మక వ్యాకరణాలు క్రీస్తు పూర్వం నుంచే ఉన్నాయి. మనకి సి, డి అనేది సరైన సమాధానం. కుచిమంచి తిమ్మకవి రచించినటువంటి ఈ కృతికి బల్లాల చరిత్ర అని నామకరణము. రాజశేఖర చరిత్రకి మారు పేర్లు కూడా ఉన్నాయి, ఇవి చూసుకోండి. విమర్శ రూపిణి విద్య అని దీనిలో పేర్కొనబడింది. లలిత సహస్రనామము. ఆదిత్యార్థకం కానిది ఏమిటి? రంజనీకరుడు. దివిషదన్న ప్రాయ వాగుంభములు అనగా ఏమిటి? సుధా సదృశ వాక్య మోహము. జతపర్చుము. ఎం కులశేఖరరావు, వరవరరావు, బివి కుటుంబరావు, వేల్చేరు నారాయణరావు వీరు రచించినటువంటి గ్రంథాలు. తెలుగు నాటక వికాసము, తెలుగు వ్యాస పరిణామము, ఆంధ్ర వచన వాజ్మయము, తెలుగు విమోచనోద్యమం, తెలుగు నవల, తెలుగులో కవిత విప్లవాలు స్వరూపాలు. మనకి 1వ దానికి కులశేఖర్ రచించిన ఆంధ్ర వచన వాజ్మయము, ఇక వరవరరావు రచించిన తెలంగాణ విమోచనోద్యమం, తెలుగు నవలలు, ఇక కుటుంబరావు రచించిన ఆంధ్ర నవలా పరిణామము, వేల్చేరు నారాయణరావు రచించింది తెలుగులో కవితా విప్లవాల స్వరూపం. రెడ్డి రాజుల చారిత్రక నేపథ్యంతో గేయ ప్రబంధాన్ని రచించిన వారు సి. నారాయణ రెడ్డి. నన్నయ 5వ గణం మొదటి అక్షరం పైన ఎత్తివేస్తే తదనంతరం కవులు 4వ గణాదిపైన ఎత్తివేస్తూ రాయడం చేసిన ఛందస్సు ఏమిటి? మధ్యాక్కర. అమరశిల్పి జక్కన్న చరిత్రను నవలగా రాసిన వారు ఎవరు? దాశరథి. జక్కన్న చరిత్ర నవలగా రాశారు. యయాకాది శబ్దాలంకార భూయిష్టంగా రాసే కవిని అప్పకవి ఇలా వ్యవహరించాడు. శిల్పకుడు. గరిష్టాంశం నుండి కనిష్టాంశం వరకు క్రమం ఏమిటి? వాక్యము, పదము, వర్ణము, ధ్వని. పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబుని కొనియాడిన గ్రంథం ఏమిటి? శ్రీమదాంధ్ర మహాభారతము. ఆంధ్ర వ్యాకరణ వికాసం పైన డాక్టరేట్ పట్టాను పొందిన వారు ఎవరు? అమరేశం రాజేశ్వర శర్మ. జగన్నాథ పండితరాయల రచన కానిదేది? కాదంబరి, కావ్య సుషమ. మీగడ తరగలు, గోరుముద్దలు, వెన్నెల వెలుగులు, తేనె చినుగులు లాంటి సుకుమారమైన పేర్లతో రచనలు చేసిన వారు ఎవరు? నాలం కృష్ణారావు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చివరి ఉపాధ్యక్షుడు. వెలుదండ నిత్యానందరావు. రాగవైశాఖి పేరుతో శృంగారలేఖ కావ్యము రాసిన కవి ఎవరు? భోయి భీమన్న. ఏకవీర, వేయి పడగలు, చెలియలికట్ట, 4వ దానిలో ఉండదగినదేదో నిర్ణయించండి. మ్రోయు తుమ్మెద. హైదరాబాద్ నగరంలో మహిళా విశ్వవిద్యావ్యాప్తికి కృషి చేసిన వారిలో వీరొకరు.
వడ్లకొండ నరసింహారావు. విభూతి పత్రిక సంపాదకులు. పత్రికల గురించి అయితే మీరు చూసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. చెదిరే మఠం వీరభద్ర శర్మ. హైదరాబాదులో కోటి మహిళా కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్ అమీనా పోప్. సమాధుల పేరిట ఇష్టారాజ్యంగా భూములను ఆక్రమించడాన్ని ఖండిస్తూ సమాధి స్థలం పేరుతోనూ కథ రాసిన రచయిత ఎవరు? పొట్లపల్లి రామారావు. మేమిట్లుండం దళిత జీవన భాషా సంస్కృతులను చిత్రిస్తూ కథా సంకలనము వెలువరించిన వారు ఎవరు? కనకయ్య. సగం మాంధాత్రి షట్చక్రవర్తుల యంకశీమల నిల్పినట్టి సాధ్వి అంటూ మహాకవి జాష్వా ఎవరిని వర్ణించాడు? భరతమాతని. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం పేరుతో విజ్ఞాన సర్వస్వ రూపకల్పన చేసిన వారు ఎవరు? కండవల్లి లక్ష్మీ రంజనం. రసార్ణవ సుధాకరణము, శిశుపాలవద, అగస్త్య భారత వ్యాఖ్యానము, సర్వమేళా కళానిధి రచించిన వారు ఎవరు అని అయితే మనకిచ్చారు. రసార్ణవ సుధాకరము అనేది సింగమ భూపాలుడు. శిశుపాలవదను రచించింది మాఘుడు. అగస్త్య భారత వ్యాఖ్యాత రచించింది తిమ్మరుసు. సర్వమేళా కళానిధిని రచించింది మాఘుడు. ఆమె రావడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం జరిగింది. ఈ వాక్యంలో ఆమె రావడం భావార్థక సంశ్లిష్ట వాక్యము. సాహిత్య చరిత్ర నిర్మాణ రంగంలో కృషి చేసిన విద్వాంసులు ఎవరు? సాహిత్య చరిత్రలో పొట్లపల్లి శ్రీరామ్మూర్తి. చరిత్ర శాసన పరిశోధన రంగంలో విశిష్ట సేవ చేసిన విద్వాంసులు మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఆదర్శవంతమైనటువంటి అనువాద ప్రణాళికను అందించిన వారు ఎవరు? శ్రీనాథుడు. సరైన జంటను గుర్తించండి. తెలుగులో హరివంశంలో రాసినది నాయని కృష్ణకుమారి. తెలుగు సాహిత్యంపైన ఇంగ్లీష్ ప్రభావం రాసింది అప్పారావు. ఇక ప్రబంధ వాజ్మయ వికాసం రాసింది పల్లా దుర్గయ్య. ప్రాజ్ఞ నన్నయ్య యుగం నన్నయ్య భారతం రాసింది దివాకర్ల వెంకటవదాని. మనకు సి.డి అనేది సరైన సమాధానము. తనలో కదిలే నవ్య కవిత్వము కార్మికులోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగాను తలపోసిన వారు ఎవరు? శ్రీరంగం శ్రీనివాస్. శ్రీశ్రీ గురించి కూడా మీరు అన్నీ డీటెయిల్గా చదువుకోండి. కవుల జీవితాలను, ఇతివృత్తాలను గ్రహించిన కావ్యాలు రాసిన వారు ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు, వానమామల వరదాచార్యులు. ఆనందవర్ధుని ధన్యాలోకనాన్ని తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు? వేదాల తిరువెంగళాచార్యులు. చిలకమర్తి వారి గణపతి గ్రంథంలోని ఇతివృత్తం ఏమిటి? హాస్య సంబంధి. బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతము ఈ నవలలోని అంతర్భాగము. ఆనందమఠం. ఇది మనకి డిఎస్సిలో కూడా రావడం జరిగింది. రాజకులైన భూషణుడు అన్యరాజ్యతో తేజో జయశాలి అని నన్నయ్య ఎవరిని ఇక్కడ వర్ణించాడు? అవతారికలోని రాజరాజ్య నరేంద్రుణ్ణి. విజయ విలాసంలోని ఇతివృత్తం ఏమిటి? కిరీటి వైవాహికే ఇతివృత్తము. మనకి చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం నుంచి కూడా మనకి బిట్లు అయితే వస్తాయి. దక్షిణాంధ్ర కవులు ఉన్నారు కదా, వాటి నుంచి మీకు బిట్ అయితే ఒకటి కంపల్సరీగా వస్తుంది. ప్రబంధ కవుల గురించి కూడా మనకి 2-3 బిట్ల దాకా అయితే వస్తాయి. అవి ఆ టాపిక్స్ ఎక్కువగా చూసుకోండి. జాతరలలో వీరభద్ర పల్లెము తీసుకెళ్లే సమయంలో చదివేది ఏమిటి? ఖడ్గాలు. సీతారామారావు, ధర్మారావు ప్రధాన పాత్రలు గల రచనలు ఏమిటి? ఇవి మనకి పాత్రల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. సీతారామారావుదేమో అసమర్థుని జీవయాత్ర, 1000 పడగల్లోని ధర్మారావు పాత్రలు అయితే ఉంటాయి. ఈ చివరికి మిగిలేది కూడా చూసుకోండి. సరైన జంటను గుర్తించండి. భాసుడు రచించిన నాటకము ప్రతిమ, భారవి రచించిన నాటకము కిరాతార్జునీయము. ఇది సరి అయినది. భాసుడు రచించినటువంటి గంధ ప్రబంధము కాదంబరి. ఇక్కడ బాణుడు రచించిన గద్య ప్రబంధము కాదంబరి. భాసుడు రచించిన నాటకము
ప్రతిమ అనేది ఇచ్చారు. మనకి బి, డి అనేటివి సరైన సమాధానాలు. భారతంలోని ఈ పాత్రలు ప్రవేశించే సరియైన క్రమాన్ని గుర్తించండి. సత్యవతి, కుంతి, ద్రౌపది, ఉత్తర. శ్రీకృష్ణదేవరాయలకు ముందు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రాజవంశాలు సంగమ, సాలువ. తమ విద్య నేర్వరే మాత్రము గన జాలుదురు, వారి దండను ధన్మాత్రయ ప్రకటింతురు, బుధులుత్తములు మహిమ నీరు కలది తామర సుమ్మి అన్న పద్యం ఏ కావ్యంలోనిది? కళా పూర్ణోదయం. ఉపయోగంబునం దాఖ్యాతకం దోడ వర్ణకంబగు. ఈ వ్యాకరణ సూత్రంలోని ఉపయోగ శబ్దానికి అర్థం నియమపూర్వక విద్య, శ్రీకారం. ఇక అంటరాని వసంతము నారాయణరావు మహిరకులుడు చెంగిచ్ఖాను. ఇక అంటరాని వసంతాన్ని రచించింది కళ్యాణరావు. నారాయణరావు అడవి బాపిరాజు. ఈ పాత్రలు మహిరకుడు కళ్యాణరావు, చెంగిచ్ఖాన్లో ఉన్నటువంటి పాత్ర తేన్నేటి సూరి. బంటి కొలది త్రయం ప్రత్యయాలు ఈ అర్థంలో వస్తాయి. దగ్నార్థకము. మనకి పాత్రల నుంచి ఇప్పటివరకు 2 బిట్లు అయితే వచ్చాయి. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి రమణీయమును ఎవరు రచించారు? రమణీయం అనేది వ్యాఖ్యానము. జిత్తు బిందు పూర్వకంబగు అనే సూత్రం ఏమిటి? జిత్తు బిందు పూర్వకంబగు అనే సూత్రము మనకి బాల వ్యాకరణం నుంచి వచ్చింది చూడండి. బాల వ్యాకరణంలోని తత్సమ పరిచ్ఛేదంలోనిది బిందు. జిత్తు బిందు పూర్వకంబగు అనేది మన బాల వ్యాకరణం నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. బాల వ్యాకరణానికి సంబంధించి కూడా క్లాస్ అయితే ఉన్నాయండి. క్లాసులు ఒకసారి అయితే వినండి. లలిత విస్తరం అనే బౌద్ధ గ్రంథం ప్రస్తావించిన లిపుల సంఖ్య ఎంత? 64. వీటిలోని సరైన జంటను గుర్తించండి. ఆ, ఈ, ఏలు అనే సర్వనామంబులు త్రికంబులు సమాస పరిచ్ఛేదంలోనిది. మనకి బాల వ్యాకరణం నుంచి ఇప్పటికే 2 బిట్లు అయితే వచ్చాయి. టా వర్ణకంబు భావంబు నందుగు క్రియాపరిచ్ఛేదంలోనిది. వేద పురోధసుడు కృదంత పరిచ్ఛేదంలోనిది. కద్రువ నాగమాత సంధి పరిచ్ఛేదంలోనిది. ఇవి ఏ పరిచ్ఛేదంలో ఉన్నాయి అని మనకైతే ఇక్కడ అడుగుతున్నారు. మనకి సమాస పరిచ్ఛేదంలోని ఆయి ఏలను సర్వనామంబులు త్రికంబు నాబడు అనేది మనకి సమాస పరిచ్ఛేదంలోనే ఉంది. ఇక్కడ క్రియా పరిచ్ఛేదంలో టావర్ణకంబు భావం బునందుగు అనేది క్రియా పరిచ్ఛేదంలో ఉంది. మనకి బాల వ్యాకరణానికి సంబంధించినవన్నీ కూడా నేను మీకు వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. బిట్స్ కూడా ప్రాక్టీస్ కూడా చేయడానికి బిట్స్ కూడా ఇచ్చాను. మందార మకరంద మాధుర్యముల దేలు మధు పంబు బోవునే మదనములకు అన్న పోతన పద్యము ఏ కవి ప్రభావంతో రాయబడింది? పాల్గురి సోమన్న. రాజసింహమూర్తి రక్షకుండు అన్న ఆట వెలది పద్యంలోని ఎక్కటి యతి. ఎవ్వారి పదదూలి రవ్వంత సోకిన భూదేవి నిలువెల్ల పులకించు. ఈ పద్యపాదము సీసపద్యము. శ్రీ మహాభాగవతంలోని అష్టమ స్కందం రాసిన వారు ఎవరు? అష్టమ స్కందాన్ని పోతన రచించాడు. ఈ భాగవతానికి సంబంధించి మీరు ఆ స్కందాలు ఎవరెవరు రచించారు అనేది అయితే చూసుకోండి. ఇంకా ఆ స్కందంలో ఉన్నటువంటి కథలను కూడా మీరు చూసుకోండి. ఖచ్చితంగా మనకు ఒక బిట్ అయితే వస్తుంది. డిఎస్సిలో కూడా బిట్ అయితే ఉంది. కవిరాజ విరాజితము, శ్రద్ధర, స్రగ్విని, భుజంగ ప్రయాతము. ఇవి కూడా మీరు చూసుకొని వెళ్ళండి. వృత్త పద్యాల గురించి నేను ఛందస్సు వీడియో కూడా ఒకటైతే అప్లోడ్ అయితే చేశాను. మళ్ళీ ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఛానల్లో ఛందస్సు వీడియోస్ అనేవి ఉన్నాయి. శ్రద్ధర వృత్త పద్యాలకు సంబంధించి ఇవి ప్లస్ పద్య పాదాలు సంబంధించి ఇవి కూడా మీరు నేర్చుకోండి. కవిరాజ విరాజితము అనేది మనకి రారారా అనేది ఉంటుంది. శ్రద్ధరకు సంబంధించి మర భయ యయయ అనేది ఉంది. స్రగ్వినికి సంబంధించి రరర అనేది ఉంది. భుజంగ ప్రయాతముకు సంబంధించి
యా 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 అనేటివి. ఇవి మొత్తం మనకు వృత్త పద్యాల్లో ఎక్కువగా ఉంటాయి. వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు చూసుకొనెళ్ళండి. మాదే గారి మల్లన్న రాజశేఖర చరిత్రకు మూలం ఏమిటి? ఇక్కడ ఈ గ్ర రచ ఈ రచనలకు మూల గ్రంథాలు గూడా అడుగుతారు. వీటిని మళ్ళీ వ్యాఖ్యానాలు రచించిన వారు లక్షణ గ్రంథాల గురించి కూడా మీరు చూసుకోండి. జక్కన విక్రమార్క చరిత్ర, చంద్రహాస చరిత్ర ఉపాఖ్యానము ఉన్న గ్రంథం ఏమిటి? కావ్యం కావ్యము జైమిని భారతము. పర్సపన్ అనే దేవుణ్ణి కొలిచే ఆటవిక తెగ ఎవరు? గోండు. హైకు అన్న పదానికి పూర్వరూపం ఏమిటి? హుక్కు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు సరైన వాటిని మనకి కొన్ని గ్రంథాలకి కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతులు కూడా వచ్చాయి కదా! ఆ పురస్కారాలను కూడా మీరు చూసుకొని వెళ్ళండి. సలీం కాలుతున్న పూల తోట గేయ కావ్యము, గడియారం రామకృష్ణ శర్మ శతక పద్యము. ఇక్కడ మనకి డి అనేది కరెక్ట్ అంట. చిట్టిప్రోలు కృష్ణమూర్తి పురుషోత్తముడు పద్య కావ్యము. ఇక సరికాని జంటను గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకి సిడి అన్నారు. ఇక్కడ డి. అత్యాష్టి చందంలో 12 అక్షరాలు ఉంటాయి. అతి ధృతి చందంలో 17 అక్షరాలు ఉంటాయి. ఇది నేను చందో దర్పణంలో అయితే మీకు వివరించడం అయితే జరిగింది. ఛానల్‌లో వీడియో ఉంది, ఒకసారి అయితే చూడండి. మొత్తం 24 ఎంతో ఉన్నాయి అవి. కేతన దశకుమార చరిత్రకు మూలం ఏమిటి? సంస్కృత దశకుమార చరిత్ర గద్య కావ్యము. సరైన సవరజాతి ఉప తెగలను గుర్తించండి. బి అనేటివి దొండియ, గొంతర. కేతవరము రామకోటి శాస్త్రి రచన ఏమిటి? దృశ్యము. సారంగ చరిత్రను ఈ క్రింది ప్రక్రియలో రాసిన వారితో జతపరచండి. త్వర్తి కావ్యము, వచనం, నాటకము, ప్రబంధము. ఇక్కడ ప్రబంధ కావ్యాలు రచించింది త్వర్తి కావ్యాన్ని రచించింది. ఇక వచన కావ్యం ఏంటి అనేది గుర్తించండి. ఈ త్వర్తి కావ్యాన్ని రచించింది ఎవరంటే పోకూరి కాశీపతి. ఇక వచనానికి సంబంధించి సుముఖం వెంకటకృష్ణప్ప. ఇక నాటకానికి సంబంధించి పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ప్రబంధ రచన కుచుమంచి తిమ్మకవి. అల్లిరాణి కథాగానం చేసిన వారు ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందినవారు? తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. సరైన జంటను గుర్తించండి. ఏసి ఆదిలాబాద్ జిల్లాలో పశ్చిమ అరణ్య ప్రాంతపు గిరిజన తెగ అంద్. కరీంనగర్ ప్రాంతం అడవులలోని తెగ నాయకపోడు. పాపులర్ యాంటిక్విటీస్ అనే గ్రంథానికి బదులుగాను ఫోక్లోర్ అనే పదాన్ని ప్రయోగించిన జానపద విజ్ఞానవేత్త విలియం జాన్ థామస్. శాతవాహనుల కాలంలోని భూమి శిస్తుగాను విధించిన పన్నుల పేర్లు రాజభోగ, రాజమేయ, దేవమేయ, దేవభోగ. ఇక రాజభోగ, దేవమేయ అనే శాతవాహనుల కాలంలో భూమి శిస్తు పన్నులు. సరి కానివి గుర్తించండి అని అయితే అడిగారు. ఇక్కడ బి, వి 3 సరికానివి, మిగతావి సరైన. సంభోగము, ప్రయాణము, అలసట మున్నగు వాటి వలన కలిగేది శంక. పూర్వానుభవ పదార్థ సంబంధమైనటువంటి జ్ఞానము ధృతి. ఛందస్సు నుంచి ఇచ్చారు. వినోబా భావే భూదానోద్యమానికి తొలిసారిగా భూమిని దానం చేసిన వ్యక్తి వెదిరే రామచంద్రారెడ్డి. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం జరిగిన ప్రాంతము జోగిపేట. పండిత్ కేశవరావు కోరాటకర్ దీనికి సంబంధించిన వారు? ఆర్య సమాజము. క్రింది వాణిలోని ఉదత్త రసాలు ఏమిటి? భీభత్సము, రౌద్రము అనేటివి ఉదత్త రసాలు. క్రింది వ్యాఖ్యానాలను జతపరచండి. గోవిందరాజ్యము, శ్రీధరీయము,
ఇక మనకి ఒకటో దానికి గోవిందరాజ్యము అనేది వేదాలకు సంబంధించింది. సాయన భాష్యము అనేది మనకి గోవిందరాజ్యము అనేది రామాయణానికి సంబంధించింది. ఇక ఇది బి. ఫోర్త్ వన్ ఇక్కడ సికి అమరకోశము గురు బాలప్రబోధిని శ్రీధరీయంకి సంబంధించి భాగవత. క్రింది రాజులను వరుస క్రమంలో అమర్చండి. అబ్దుల్ హసన్, మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ ఉల్ ముల్క్, సుల్తాన్ కులీ. మనకి దీనిలో డిసిబి అనేటివి సరైన క్రమము. సరైన వాటిని గుర్తించండి. మనకి స్కంద పురాణము ద్రావిడ శబ్దం దేశవాచకంగా ప్రయోగించబడింది. భరతుని నాట్యశాస్త్రంలోని ద్రావిడ పదము భాషావాచకంగా వాడబడింది. అదేవిధంగా అముక్తమాల్యదో ద్రావిడ పదము జాతివాచకంగా వాడబడింది. జల్లు, జొన్న మొదలైన పదాల్లోని చజలు, మనకి చజలు అనేటివి తాళవ్యాల దంత స్పృష్టోష్ట్యాలు. అర్ధ సంకోచము, అర్ధ వ్యాకోచాలను నిదర్శనము తద్దినము నూనె. వీరిలో గ్రాంధిక భాషావాదులు ఎవరు? ఏ, బి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, వావిలి కొలను సుబ్బారావు. పరీక్ష బాగా రాశావు కదా అనే వాక్య కీలార్థకము. కురవ జాతి ఇలవేల్పు ఎవరు? వీరభద్రుడు. అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. జుట్టు పోలిగాడు బంగారక్క ఉండే కళారూపాలు ఏమిటి? తోలుబొమ్మలాట. గ్రామ దేవతారాధనను ఇలా వ్యవహరిస్తారు? కొలుపులుగా. శృంకర సత్యనారాయణ రైతు విజయము అనేది బుర్రకథ. కాక్వాక్షిప్తము, గుణీభూతము వ్యంగ్యము, రూపకము వక్రోక్తి భేదము, కార్యావస్థలు నాటక లక్షణము, పలాగమం శృంగార భేదము అనేది ఏ, సి. అనుభూతుల తారతమ్యాలని వివేచించి వాటి విలువల్ని అంచనా వేసేది విమర్శ అన్న విమర్శకుడు ఎవరు? ఐఏ రిచర్డ్స్. సరైనవి గుర్తించండి. పురాణము సూరిశాస్త్రి రచించిన నాట్యోత్పలము. సురవరం ప్రతాపరెడ్డి రచన రామాయణ రహస్యములు. జంజాల పాపయ్య శాస్త్రి రచన పాకిపిల్ల. ఇంతటితో అయితే మనకి బిట్స్ అన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కినా కామెంట్ అయితే చేయండి. ఇది ఫైనల్కి తెలంగాణ సెట్కి సంబంధించిందండి. ఇది ఏపీ వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈ సెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. పేపర్ని అయితే ప్రాక్టీస్ చేయండి. మనకు బాల వ్యాకరణం నుంచి అయితే వచ్చాయి, చందో దర్పణం నుంచి కూడా బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. అవి బాల వ్యాకరణంలో ఎలా బిట్స్ అడిగారు, చందో దర్పణంలో కూడా మనకి ఎలా అడిగారు అనేది మీరు చూశారు కదా. ఇంకా ప్రబంధం కవులు ఉన్నారు కదా, వాటి నుంచి ద్వర్తి కావ్యాలు, కవులు రచనలు, ఇలాగా మనకి చాలా బిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అర్ధ సంకోచము, అర్ధ వ్యాకోచము, ధ్వన్యోత్పత్తి, ఇలా మనకి 100 బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు రాసే వాళ్ళు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇందులో మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఇంత మీకు ఒకవేళ ఈజీగా ఉంటే ఈజీగా ఉందని కామెంట్ చేయండి. కొంచెం హార్డ్గా ఉంది అంటే కింద హార్డ్గా మీరు ఎన్ని చేయగలిగారు అనే బిట్స్ కూడా మీరు కామెంట్ అయితే చేయండి. ఇది అనేది మనకి ఈ బిట్ అనేది మనకి చందో దర్పణంలో వస్తుంది. చందో దర్పణానికి సంబంధించి క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. నేను ఈరోజు రేపు వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అది కూడా మీరు ఒకసారి చందో దర్పణం కూడా మీరు చూసుకొని అయితే వెళ్ళండి. మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. పేపర్ 1లో కూడా స్కోర్ అయితే తెచ్చుకోండి. పేపర్ 2 అనేది మీ సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో ఎక్కువగా మీరు స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా నెట్ రాసే వాళ్ళు ఉంటే కూడా నెట్కి కూడా ప్రిపేర్ అవ్వండి. నెట్ నోటిఫికేషన్ వస్తే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతి ప్రీవియస్ పేపరు, సిలబస్సు,
ప్లస్ నోటిఫికేషన్‌కి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మన ఛానల్‌లో ఉంటాయి. ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఉంటుంది. ఇప్పటినుంచి మనకి ఏపీ సెట్ మీరిప్పుడు రాయబోయే సెట్ పేపర్ కూడా నేను మీకు ఫైనల్‌కి రాగానే ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎవరైనా సెట్ రాసేవాళ్ళు కూడా మీరు చూసుకోవచ్చు. ఇక దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక ఏమన్నా బిట్స్ కూడా రాంగ్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే బిట్స్ అయితే రాంగ్ ఉండవు. ఇవన్నీ ఫైనల్‌కి సంబంధించింది కాబట్టి బిట్స్ ఏవి రాంగ్ అయితే ఉండవు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఛానల్‌లో జాయిన్ అయితే అన్ని వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారు. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఇంపార్టెంట్ బుక్స్ కూడా నేను ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. ఒకసారి అయితే విజిట్ చేయండి ఛానల్‌ని. థ్యాంక్ యూ.